కోట్ల రూపాయల హామీల అమలుకే కావాలి. అలాగే అమరావతి నిర్మాణానికి డబ్బులు కావాలి. ఆర్థిక సంపదను సృష్టించి నేను ఇవన్నీ అమలు చేస్తానని అన్నారు, కానీ సమయం పడుతుంది. మేనిఫెస్టోలో క్లియర్గా కేంద్ర సాయంతో రాష్ట్రంలో ప్రామిస్ చేసిన పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ అమలైంది. అవును. సో ఇంకా అమలు కావాల్సినవి ఉన్నాయి. టైం ఇప్పటికిప్పుడే అడగకూడదు, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలలు ఏడాది సమయం ఎవరికైనా ఇవ్వాలి. కనీసం 6 మంత్స్ టైం అయితే ఇవ్వాలి. 6 మంత్స్ తర్వాత అడగచ్చు. కానీ ఈలోగా మరి కేంద్రము రాష్ట్ర పథకాలకు ఏం సాయం చేస్తుందో చూడాలి. ఎందుకంటే మహిళల ఉచిత రవాణా పథకం ఉంది, మరి కేంద్రం సాయం చేస్తుందా? అమ్మఒడి ఒకటి ఉంది, అమ్మఒడి ఒకటి ఉంది, దానికి సాయం చేస్తుందా? ప్రతి ఒక్క మహిళకు 1,500 ఇవ్వాలి అని ఉంది, దానికి సాయం చేస్తుందా? విద్యా దీవెన, నిరుద్యోగ భృతి, సో రైతు భరోసాకి 20,000 ఇస్తామన్నారు, దానికైనా సాయం చేస్తుందా? ఇప్పుడు దేనికి కేంద్రం సాయం చేస్తుందో చూడాలి. కానీ అడగడమే మనం అడగడం తప్ప వాళ్ళు చెప్పడం లేదు అంటే మాత్రం ఉపయోగం లేదు. సార్, ప్రధానంగా ఈరోజు పోలవరం అంశం అనండి, అమరావతి అంశం అనండి, మొన్న పెన్షన్లు ఇవ్వడానికి 10,000 కోట్లు అప్పు తీసుకున్నారట ఒక్క రోజులో. అది ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితి. ఒక్క రోజులోనే 1,000 కోట్లు అప్పులు తీసుకుంటున్నారు, మీరేం పాలిస్తారు అని. ఇప్పుడు ఒక్కరోజు తీసుకున్నా, ఒక ఏడాది తీసుకున్నా టోటల్ అప్పు ఏడాదికే క్యాలిక్యులేట్ అవుతుంది కదా. అది ఎప్పుడన్నా తీసుకోనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకోలేదా? అందువల్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు తీసుకున్నాడా, 2 రోజులు తీసుకున్నాడా? టీడీపీలు అస్తవ్యస్తం చేశారు, జగన్ ఖాళీ చేసిపోయాడు కనుక మేము అప్పులు తీసుకోవాల్సి వస్తుందని. అందువల్ల ఎప్పుడు కూడా ఒక రోజు జరిగిన పరిణామాన్ని విశ్లేషించకూడదు. ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందని చూడాలి కదా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు 6 నెలలు టైం ఇవ్వాలి, 6 నెలలు చూడాలి, ఒక సంవత్సరం అన్నా చూడాలి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్న. కానీ వారం రోజుల నుంచే వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరింత ముందుకు వెళ్ళి రావణ కాష్టం అయిపోయింది రాష్ట్రం, ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడ ఉంది, ఇంక మేము బయటికి వస్తాము, సామాన్యంగా మేము ఊరుకోవడం ఆయన మాట్లాడడం. ఆ బయట కూడా ఒకసారి విందాం సార్ ప్లీజ్. తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉండరు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు. మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తారు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరిస్తున్నారట చంద్రబాబు నాయుడు గారిని. అంటే ఇప్పుడు పార్టీ అప్పుడు నేను 6 నెలల సమయం ఇవ్వమన్నది హామీలకు. ఈ పొలిటికల్ మాటలు ఎప్పుడైనా అనుకుంటారు కదా. అంటే ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు అని జగన్ అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి కూడా వర్తించింది, అదే సమస్య. అవును, ఎవరు అధికారంలోకి వచ్చేతోనే వాళ్ళు ఈ రకమైన కార్యక్రమాలు ఇష్టారాజ్యంగా జరిపారు. జగన్ అప్పుడు జరిపాడు, హెచ్చు తగ్గులు ఎట్టున్నా అవి వాటిని వేరే నేను వేయలేను, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ. కానీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చాక వీళ్ళు చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించాడు. సో జగన్మోహన్ రెడ్డి సంతోషపడాలి. ఇప్పుడు నేను ఇలాంటి ఆధిపత్యాన్ని చెలాయించితే అనుభవించాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెలాయితే అనుభవిస్తాడు, నాకే లాభం కదా అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్సర్సైజ్ చేసి ఉండకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్సర్సైజ్ చేస్తే జగన్కే లాభం కదా. సో అందువల్ల ఆలోచించాల్సింది టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా కాదు. సో అందువల్ల లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాల్సిందే, రాజకీయ కక్ష సాధింపు ఉండకూడదు, అధికారం వచ్చింది కదా అనే ఆధిపత్యాన్ని ఎవరైనా ప్రదర్శించకూడదు. ఇక రెడ్ బుక్లు, హెచ్చరికలు ఇవన్నీ పొలిటికల్ లాంగ్వేజ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇమీడియట్గా తన పార్టీని నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈ దాడుల నుంచే కాదు, ఫిజికల్గా అటాక్స్ ఇదొక పార్ట్. దీనికి ఇది ఎంతకాలం ఉంటుందో 4 రోజులు అయితే ఆగిపోతుంది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూడలేదా మన బీభత్సం. బహుశా మళ్ళీ కూడా అదే బీభత్సం ఇప్పుడు వీళ్ళు చేసే అవకాశం ఉంది.
సో అందువల్ల సాధారణంగా అధికారం ఉన్నప్పుడు ఫుల్ డామినేటింగ్గా అటాక్ చేస్తుంటారు. నాకు ఇప్పటికి గుర్తు 2019 ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒక్క విమర్శనాత్మకంగా జగన్మోహన్ రెడ్డి పైన నేను వీడియో పెడితే వెంటనే ఫోన్లు వచ్చేవి. సార్ మీరు అట్లా పెడతారు, జగన్ ఇంత బాగా చేస్తాడు, అంత బాగా చేస్తున్నాడు. ఇప్పుడు సరిగ్గా టీడీపీ వాళ్ళు వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇబ్బుతులేగా. సో రాత్రి 12:30 ఫోన్ చేసి తిట్టుడు ఇలాంటి జరుగుతున్నాయి. మిమ్మల్ని నన్ను కూడా వాళ్ళు ఇంతమంది అని చెప్పలేను కానీ చేస్తున్నారు. చేసుకొని ఏమవుతుంది దానివల్ల? అట్లా భయపడే ప్రసక్తి ఉండదు కదా. సో అందువల్ల అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు 2019లో చూశాను నేను. వాళ్ళు డామినేటింగ్ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఫోన్లు వచ్చేవి. సో ఇలా ఎందుకు చేస్తారంటే మేము గెలుస్తున్నప్పుడు మాకు ఎదురుడకూడదు. అశ్వమేధ సైకాలజీ అంటాను దాన్ని. మేము గెలిచాము, మేము అశ్వమేధ యాగం చేస్తున్నాం. ఆ అశ్వమేధ యాగానికి రాజకీయ నాయకులైనా విశ్లేషకులైనా ఎవరైనా మా అశ్వం వస్తే ఇంకో ఈ అశ్వము దీన్ని దండం పెట్టి మీరు దాసోహం కావాల్సిందే. ఇది మోడీ అశ్వము, ఇది జగన్మోహన్ రెడ్డి అశ్వము, ఇది చంద్రబాబు నాయుడు అశ్వం అని చూసి మీరు కూడా మాకు అనుకూలంగానే ఉండాలి అని ఈ అశ్వమేధ సైకాలజీ గెలిచిన పార్టీలలో కనబడుతున్నది ఈ ట్రెండ్. సో ఈ ట్రెండ్ ఏం చేస్తుంది? లాస్ట్కు వాళ్ళని ఓడిస్తున్నది. జగన్మోహన్ రెడ్డిలో ఈ అశ్వమేధ సైకాలజీ ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఓడించింది కదా. ఇప్పుడు మోడీ అశ్వమేధ సైకాలజీ వాళ్ళ బీజేపీని దెబ్బతీసింది కదా. పార్లమెంట్లో చూస్తున్నాం కదా ఎంత బలమైన ప్రతిపక్షం అటాక్ చేస్తుంది అనేది. అందువల్ల అందరూ గుర్తించాల్సింది జగన్మోహన్ రెడ్డి అన్నది నిజం. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఎందుకంటే ఆయన అనుభవంతో చెప్తున్నాడు కదా. అనుభవంతో చెప్పినప్పుడు చాలా విజ్ఞానం వివేకం ఉంటుంది. సో ఆయన 5 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాడు. సో ఇదే కానీ ఈ ఆలోచన కనుక గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉంటే అసెంబ్లీలో కానీ బయట కానీ వ్యవహరించిన తీరులో కనుక తేడా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందువల్ల ఎవరు అధికారంలో ఉన్నా తమ ఆధిపత్యవాదాన్ని ప్రదర్శిస్తూ ఈ అశ్వమేధ సైకాలజీని ప్రదర్శించకపోవడం మంచిది. ఇక రెడ్ బుక్లో అందరికి ఇప్పుడు జగన్ లోకేష్ తన దగ్గరే రెడ్ బుక్ ఉందన్నాడు. జగన్ అయితే మండల స్థాయి వరకు కూడా రెడ్ బుక్లు ఉన్నాయి. ఎవరికాలు రాసుకున్నారు. సో ఇప్పుడు రెడ్ బుక్ హెచ్చరిక, జగన్ హెచ్చరిక. సో మంచి క్యాప్షన్ అయితే అవుతుంది ఏమవుతుందా అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఆయన పార్టీలో మనోస్థైర్యాన్ని నింపాలి. డిమారలైజ్ ఉంది. 11 సీట్లు రావడంతో పార్టీ బాగా డిమారలైజ్ ఉంది. సో వాళ్ళలో ఉత్సాహాన్ని నింపాలి అంటే ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఓదార్పు యాత్ర కూడా మొదలైనట్టాయి. ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తానన్నాడు మళ్ళీ. తన అంటే ఈ టీడీపీ వారి దాడులకు గురైన వారిది అని. సో చూస్తుంటే ఈ పిన్నెల్లితో ఈ ఓదార్పు యాత్ర ప్రారంభమైనట్టుగా కనబడుతుంది. సార్ చాలా దారుణంగా హింసిస్తున్నారు, కేసులు పెడుతున్నారు, రావణ కాష్టమే రాష్ట్రాన్ని చేసేసారు అనడంలో అది రాజకీయ వ్యాఖ్యలు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా అంత దారుణంగా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడే జరుగుతుందని నేను మానిటర్ చేయలేను, కానీ మీరు చెప్పాలి, మీకు మీడియాలో అంటే జనరల్గా మనకు వస్తున్న వార్తల ప్రకారంగా రావణ కాష్టం అయిపోయి ఎంత దారుణంగా ఉందా ఆంధ్రప్రదేశ్? రావణ కాష్టం అనేది ఎగ్జాగరేషన్, కానీ ఎప్పుడైనా రావణ కాష్టాలు ఎట్లా అవుతాయి కానీ, బట్ అల్టిమేట్గా ఈ పరస్పరంగా అంటే పరస్పరం కూడా కాదు, గెలిచిన వారు అటాక్ చేయడము, డామినేట్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో లేదు, బెంగాల్లోనో బీహార్లోనో జరిగేవి. ఆంధ్రప్రదేశ్